Hello everyone, welcome back. Welcome to the second and final part of our January current affairs. Let's have the first one. See, who among the following has been named as digital director in office of the first lady in USA? Yes, ఎవరండి? ఇట్ ఈస్ గరిమా వర్మ గారిని రీసెంట్ గా ఈ ఆఫీస్ ఆఫ్ ఫస్ట్ లేడీ అంటే ఏంటి అని అంటే రీసెంట్ గా మనందరికీ తెలుసు యుఎస్ యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికాలో జరిగినటువంటి ఎలక్షన్స్ లో మన జో బిడెన్ గారు ప్రెసిడెంట్ గా ఎలక్ట్ అవ్వడం జరిగింది కదండి. అర్లియర్ డొనాల్డ్ ట్రంప్ ఉండేవారు, ఆయన ప్లేస్ లో జో బిడెన్ గారు అపాయింట్ అయ్యారు ప్రెసిడెంట్ గా. అదే విధంగా వైస్ ప్రెసిడెంట్ వచ్చేసరికి కమలా హ్యారిస్ గారు వైస్ ప్రెసిడెంట్ గా అపాయింట్ అవ్వడం జరిగింది. అండ్ ఈ జిల్ బిడెన్ అన్నటువంటి వ్యక్తి ఎవరు అనంటే షీఈ్ ద వైఫ్ ఆఫ్ జో బిడెన్ గారి భార్య అండి, జిల్ బిడెన్. జో బిడెన్ ని కంట్రీ యొక్క ఫస్ట్ సిటిజన్ గా ఎలా అయితే అంటామో ద సేమ్ మేనర్ జిల్ బిడెన్ ని ఫస్ట్ లేడీ, ఆ కంట్రీకి చెందినటువంటి మొట్టమొదటి మహిళ అని కూడా అంటారు జిల్ బిడెన్ గారిని. ఈ జిల్ బిడెన్ గారి ఆవిడ కింద కూడా చాలా మంది వర్క్ చేస్తూ ఉంటారు కదండి, మినిస్టర్స్ లైక్ దాట్. ఆ విధంగా గరిమా వర్మ గారిని ఆవిడ ఆధ్వర్యంలో డిజిటల్ డైరెక్టర్, ఆవిడ ఆఫీస్లో డిజిటల్ డైరెక్టర్గా గరిమా వర్మ గారిని అపాయింట్ చేయడం జరిగింది. అదేవిధంగా మైకేల్ లా రోసా గారిని ప్రెస్ సెక్రటరీగా అపాయింట్ చేయడం జరిగింది. మైకేల్ లా రోసా వచ్చేసి ప్రెస్ సెక్రటరీగా అపాయింట్ అయ్యారు. అదేవిధంగా నజత్ షమీర్ ఖాన్ రీసెంట్గా ఈవిడ యునైటెడ్ నేషన్స్ హ్యూమన్ రైట్స్ కౌన్సిల్కి ప్రెసిడెంట్గా అపాయింట్ అయినటువంటి మహిళ. నజాత్ షమీమ్ ఖాన్ రీసెంట్గా యునైటెడ్ నేషన్స్ హ్యూమన్ రైట్స్ కౌన్సిల్కి ప్రెసిడెంట్గా అపాయింట్ అవ్వడం జరిగింది. ఇవి డిఫరెంట్ అపాయింట్మెంట్స్ అండ్ దేర్ థింగ్స్. గరిమా వర్మ వచ్చేసి అర్లియర్ ఈ జో బిడెన్, కమలా హ్యారిస్ వీళ్ళు క్యాంపెయిన్ చేస్తున్నప్పుడు కంటెంట్ స్ట్రాటజిస్ట్గా కూడా ఈవిడ వర్క్ చేయడం జరిగింది, గరిమా వర్మ గారు. అదేవిధంగా నాట్ ఓన్లీ దట్ ఎంటర్టైన్మెంట్ ఫీల్డ్లో కూడా గరిమా వర్మ గారు పనిచేయడం జరిగింది. ఆ బేసిస్ మీదనే గరిమా వర్మ గారిని డిజిటల్ డైరెక్టర్గా జిల్ బిడెన్ ఆఫీస్లో తీసుకోవడం జరిగింది. క్లియర్ కదండి? రైట్. నెక్స్ట్ వన్. President Sukarno was the first chief guest to grace Republic Day in 1950. He was the president of which country? ఏ కంట్రీకి చెందినటువంటి ప్రెసిడెంట్ అండి? ఇండోనేషియా. వాట్ ఆర్ ద క్యాపిటల్ అండ్ కరెన్సీ ఆఫ్ ఇండోనేషియా అండి? ఇట్ ఈస్ జకర్తా. కరెన్సీ వచ్చేసి ఇండోనేషియన్ రూపియా. కరెన్సీ ఈస్ ఇండోనేషియన్ రూపియా అండి. ఫర్ ద ఫస్ట్ టైం మనందరికీ తెలుసు మనకి ఇండిపెండెన్స్ వచ్చింది 1947లో. దాని తర్వాత 26 నవంబర్ 1949 మనం మన ఇండియన్ కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియాని మనం అప్పుడు అడాప్ట్ చేసుకున్నామండి. అదేవిధంగా 26 జనవరి 1950 మన కాన్స్టిట్యూషన్ అన్నది కేమ్ ఇన్ టు ఎఫెక్ట్ ఎప్పుడు అనంటే 26 జాన్ 1950. ఆ డే నుంచి మనం 1950 రిపబ్లిక్ డేగా సెలబ్రేట్ చేసుకోవడం జరుగుతుంది. మొట్టమొదటిసారిగా ఇండోనేషియాకి చెందినటువంటి ప్రెసిడెంట్ మన ఇండియన్ రిపబ్లిక్ డేలో పాల్గొనడం జరిగింది. అంటే ప్రతి ఇయర్ కూడా ఒక హోస్ట్ని, వేరే కంట్రీకి చెందినటువంటి హెడ్, అది ప్రైమ్ మినిస్టర్ కావచ్చు, ప్రెసిడెంట్ అయినా అవ్వచ్చు, అలా వేరే కంట్రీకి చెందినటువంటి హెడ్స్ని మన ఇండియన్ రిపబ్లిక్ డేకి హోస్ట్గా ఆహ్వానించడం 1950 నుంచి వస్తున్నటువంటి ఆనవాయితీ. అప్పటి నుంచి వస్తున్నటువంటి ఆనవాయితీ రీసెంట్గా 2021లో జరిగినటువంటి 72nd రిపబ్లిక్ డే సెలబ్రేషన్స్లో ఎవరు రావాల్సింది ఉంది అనంటే బోరిస్ జాన్సన్ గారు రావాల్సిందండి. కానీ యునైటెడ్ కింగ్డమ్ బ్రిటన్లో మనందరికీ తెలుసు, బ్రిటన్లో మళ్ళీ కొత్త స్ట్రెయిన్ వచ్చింది అన్న ఉదంతం వచ్చేసరికి, మళ్ళీ ఈ COVID-19 కొత్త స్ట్రెయిన్ వచ్చేసరికి ఆ వర్క్లో ఉండి బోరిస్ జాన్సన్ గారు మన రిపబ్లిక్ డే, ఈ ఇయర్ 72nd రిపబ్లిక్ డే సెలబ్రేషన్స్కి అటెండ్ అవ్వడం కుదరలేదు. కానీ లాస్ట్ ఇయర్ అదేవిధంగా మనం లాస్ట్ ఇయర్ ఎవరు అటెండ్ అయ్యారు? లాస్ట్ ఇయర్ 2020లో జైర్ బోల్స్నారో ఈయన లైక్ బ్రెజిల్ యొక్క ప్రెసిడెంట్ అయినటువంటి జైర్ బోల్స్నారో గారు లాస్ట్ ఇయర్ 2020కి
మన మన రిపబ్లిక్ డేకి ఈయన చీఫ్ హోస్ట్గా అటెండ్ అవ్వడం జరిగింది. బ్రెజిల్ క్యాపిటల్ అండ్ కరెన్సీ ఏంటండి? ఇట్ ఈస్ బ్రెజిలియా అండ్ ద కరెన్సీ ఈజ్ రియల్. కరెన్సీ వచ్చేసి రియల్ అండి. క్యాపిటల్ వచ్చేసి బ్రెజిలియా. లాస్ట్ ఇయర్ 2020కి ఎవరు అటెండ్ అయ్యారు అని అంటే జేర్ బోల్సనారో గారు. ఈ ఇయర్ బోరిస్ జాన్సన్ గారు అటెండ్ అవ్వాల్సింది, కానీ అటెండ్ అవ్వలేకపోయారు. ఈ ఇయర్ జరిగినటువంటి 72nd రిపబ్లిక్ డే సెలబ్రేషన్స్లో మనందరికీ తెలుసు, స్టేట్స్ యాజ్ వెల్ యాజ్ యూటీస్ నుంచి ప్రతి ఒక్క స్టేట్ ఆర్ యూటీ వాళ్ళ సొంత ఒక థీమ్ని సెలెక్ట్ చేసుకొని ట్యాబ్లెట్స్ అన్నటువంటి వాటి ద్వారా ప్రదర్శన, వాళ్ళ యొక్క హెరిటేజ్ కల్చర్ వాటిని ప్రదర్శించడం జరుగుతుంది. ఈ ఇయర్ కూడా అలా చేసినటువంటి ప్రదర్శనలో మొట్టమొదటి ఫస్ట్ ప్రైజ్ గెలుచుకున్నటువంటి ట్యాబ్లు ఏది అని అంటే ఉత్తరప్రదేశ్ ట్యాబ్లు ఫస్ట్ ప్రైజ్ గెలుచుకుందండి. ఏ థీమ్ ద్వారా ఈ ఉత్తరప్రదేశ్ ట్యాబ్లెట్కి ఫస్ట్ ప్రైజ్ వచ్చింది అని అంటే అయోధ్య. రీసెంట్గా మనందరికీ తెలుసు, అయోధ్య వర్డిక్ట్లో వచ్చినటువంటి జడ్జిమెంట్ ద్వారా అయోధ్య టెంపుల్ కట్టిస్తున్నారు కదండి, దానినే ఆ అయోధ్యని థీమ్గా తీసుకొని ఉత్తరప్రదేశ్ ట్యాబ్లూ అన్నటువంటిది ఎగ్జిబిట్ చేయడం జరిగింది. అటువంటి ప్రదర్శనలో ఉత్తరప్రదేశ్ ట్యాబ్లూకి ఫస్ట్ ప్రైజ్ రావడం జరిగింది. సెకండ్ ప్రైజ్ ఎవరికి వచ్చింది అని అంటే త్రిపుర ట్యాబ్లూకి సెకండ్ ప్రైజ్ లభించింది. అదేవిధంగా థర్డ్ ప్రైజ్ వచ్చేసి ఉత్తరాఖండ్ ట్యాబ్లూకి థర్డ్ ప్రైజ్ లభించింది. అదేవిధంగా ఈ ఇయర్ 72nd రిపబ్లిక్ డే సెలబ్రేషన్స్లో భావనా కాంత్ అన్నటువంటి మహిళ, షీ హాస్ బికమ్ ద ఫస్ట్ ఉమెన్ ఎయిర్ ఫోర్స్ ఐఏఎఫ్ పైలట్. ఈవిడ ఈ 72nd రిపబ్లిక్ డే సెలబ్రేషన్స్లో పార్టిసిపేట్ చేయడం జరిగింది. ఈ విధంగా ఈ 2021 రిపబ్లిక్ డేకి చెందినటువంటి హైలైట్స్ ఇవ్వండి. అదేవిధంగా ఏ ట్యాబ్లు గెలుచుకున్నారు అండ్ ఎవరు రాలేకపోయారు. 1950 ఫస్ట్ మన రిపబ్లిక్ డే సెలబ్రేషన్స్లో ఎవరు మన ఇండియన్ రిపబ్లిక్ డే సెలబ్రేషన్స్లో గెస్ట్గా ఎవరు వచ్చారు, ఇవన్నీ కూడా చెప్పడం జరిగింది. క్లియర్ కదండి? రైట్. నెక్స్ట్ వన్, see the next one. See, which countries participated in the 2-day Prarambh Startup India International Summit 2021? What countries participated అండి? Those are BIMSTEC అన్నటువంటిది బే ఆఫ్ బెంగాల్ ఇనిషియేటివ్ ఆఫ్ మల్టీ సెక్టోరల్ టెక్నికల్ అండ్ ఎకనామిక్ కోఆపరేషన్. దీంట్లో టోటల్ మెంబర్ కంట్రీస్ ఎన్ని ఉన్నాయనంటే 7 మెంబర్ కంట్రీస్ ఉన్నాయండి. దీంట్లో ఇండియా మెంబర్ కంట్రీ అనంటే ఎస్, ఇండియా అన్నటువంటిది దీంట్లో ఒక మెంబర్ కంట్రీ. టోటల్గా BIMSTECలో ఎన్ని మెంబర్ కంట్రీస్ ఉన్నాయండి? 7 మెంబర్ కంట్రీస్ ఉన్నాయి. దీని యొక్క హెడ్ క్వార్టర్స్ వచ్చేసి దోస్ ఆర్ లొకేటెడ్ అట్ ఢాకా, బంగ్లాదేశ్లో ఉన్న దీని యొక్క హెడ్ క్వార్టర్స్. ఫస్ట్ మనం ఈ ప్రారంభ్ అన్నటువంటి విషయానికి వస్తే, లైక్ అర్లియర్ మనందరికీ తెలుసు స్టార్టప్ ఇండియా ఇనిషియేటివ్ అన్నటువంటిది ఎప్పుడు స్టార్ట్ చేసామండి? స్టార్టప్ ఇండియా ఇనిషియేటివ్ 2016లో స్టార్ట్ చేసాం కదా స్టార్టప్ ఇండియా ఇనిషియేటివ్. ఈ స్టార్టప్ ఇండియా ఇనిషియేటివ్ స్టార్ట్ చేసి 5 సంవత్సరాలు అయినటువంటి సందర్భంగా ఈ ప్రారంభ్ అన్నటువంటి ఇండియా ఇంటర్నేషనల్ సమ్మిట్ని మన లైక్ ఇట్ వాజ్ ఇనాగ్యురేటెడ్ బై పీయూష్ గోయల్ గారు దీనిని ఇనాగ్యురేట్ చేశారండి. పీయూష్ గోయల్ గారు ఎవరండి? పీయూష్ గోయల్, హీ ఈస్ ద యూనియన్ మినిస్టర్ ఆఫ్ రైల్వేస్. అదేవిధంగా హీ ఈస్ ద యూనియన్ మినిస్టర్ ఫర్ మినిస్ట్రీ ఆఫ్ కామర్స్ అండ్ ఇండస్ట్రీ. అదేవిధంగా ఫుడ్ అండ్ పబ్లిక్ డిస్ట్రిబ్యూషన్ సిస్టమ్కి మినిస్టర్ అయినటువంటి పీయూష్ గోయల్ గారు ఈ సమ్మిట్ని ఇనాగ్రేట్ చేయడం జరిగింది. అది మాత్రమే కాదండి, మన ప్రైమ్ మినిస్టర్ అయినటువంటి మోడీ గారు వర్చువల్ కాన్ఫరెన్స్ ద్వారా లైక్ ఈ BIMSTECలో ఉన్నటువంటి ఏ మెంబర్ కంట్రీస్ అయితే ఉన్నాయో వాళ్ళతో వర్చువల్గా కూడా ఆయన ఇంటరాక్ట్ అవ్వడం జరిగింది. పీయూష్ గోయల్ గారు ప్రారంభించినటువంటి ఈ ప్రారంభ అన్నటువంటి స్టార్టప్ ఏంటి అని అంటే, ఇప్పటివరకు ఈ స్టార్టప్స్ అన్నవి లైక్ మన ఇండియాలో ఉన్నటువంటి స్టార్టప్స్ ఏదైనా చిన్న ఫర్మ్ అయినా కూడా పెద్దదైనా కూడా స్టార్టప్ ఇండియా వరకు మాత్రమే ఉంది. కానీ ఈ ప్రారంభ అన్నటువంటి కాన్సెప్ట్ ద్వారా ఇంటర్నేషనల్ లెవెల్కి తీసుకొని వెళ్ళాలి. అంటే వేరే కంట్రీస్ యొక్క స్టార్టప్స్ కూడా మన ఇండియాలో పెట్టడానికి వెసులుబాటు కల్పిస్తూ ఈ ప్రారంభ అన్నటువంటి సమ్మిట్ని స్టార్ట్ చేసి లైక్ ఈ BIMSTEC కంట్రీస్ పాల్గొనడం
అండ్ మన పీయూష్ గోయల్ గారు దాని గురించినటువంటి ఎక్స్ప్లెనేషన్ ఇవ్వడం కూడా జరిగింది. సో దిస్ ఈజ్ బీమ్స్టెక్ అండ్ ప్రారంభ్ స్టార్టప్. అది మాత్రమే కాదండి, ఒపెక్. ఒపెక్ స్టాండ్స్ ఫర్ వాట్ అండి? ఆర్గనైజేషన్ ఫర్ పెట్రోలియం ఎక్స్పోర్టింగ్ కంట్రీస్. టోటల్ గా దీంట్లో ఎన్ని మెంబర్ కంట్రీస్ ఉన్నాయండి? 13 మెంబర్ కంట్రీస్ ఉన్నాయి. అదే విధంగా ఇండియా మెంబర్ కంట్రీనా ఒపెక్ లో అనంటే నో, ఇండియా ఈజ్ నాట్ అ మెంబర్ కంట్రీ. అదే విధంగా ఒపెక్ యొక్క హెడ్ క్వార్టర్స్ ఎక్కడ ఉన్నాయండి? దోస్ ఆర్ లొకేటెడ్ అట్ వియన్నా, ఆస్ట్రియా. వియన్నా ఆస్ట్రియాలో ఉన్నాయి ఒపెక్ యొక్క హెడ్ క్వార్టర్స్. అదే విధంగా సార్క్ విషయానికి వస్తే సౌత్ ఏషియన్ అసోసియేషన్ ఫర్ రీజియనల్ కోఆపరేషన్, దట్ ఈస్ సార్క్. టోటల్ ఎన్ని మెంబర్ కంట్రీస్ ఉన్నాయండి? 8 మెంబర్ కంట్రీస్ ఉన్నాయి. దీంట్లో ఇండియా మెంబర్ కంట్రీనా అనంటే ఎస్, దీంట్లో సార్క్ లో ఇండియా ఈజ్ అ మెంబర్ కంట్రీ. అదే విధంగా సార్క్ యొక్క హెడ్ క్వార్టర్స్ ఎక్కడ ఉన్నాయి అనంటే ఇట్ ఈజ్ కాఠ్మండు, నేపాల్లో ఉన్నాయండి. సార్క్ యొక్క హెడ్ క్వార్టర్స్ ఎక్కడ ఉన్నాయంటే కాఠ్మండు, నేపాల్లో ఉన్నాయండి. అదే విధంగా బ్రిక్స్. బ్రిక్స్ గురించి మనం చెప్పాల్సిన అవసరం లేదు, నేమ్ లోనే ఉంది. ఇట్ ఈస్ యాక్రోనిమ్ ఫర్ 5 కంట్రీస్: బ్రెజిల్, రష్యా, ఇండియా, చైనా, సౌత్ ఆఫ్రికా. దీనికి సపరేట్ గా హెడ్ క్వార్టర్స్ అంటూ లేకుండా. ఎందుకు? బ్రిక్స్ అన్నటువంటిది ఒక కల్మినేషన్, ఇట్ ఈస్ అ కల్మినేషన్ ఆఫ్ దీస్ 5 కంట్రీస్ కాబట్టి. అదే విధంగా దీనికి ఈ బ్రిక్స్ మెంబర్ కంట్రీస్ అయినటువంటి 5 మెంబర్ కంట్రీస్ కి ఫినాన్షియల్ అసిస్టెన్స్ ప్రొవైడ్ చేసేటువంటి బ్యాంక్, వీటి కోసమే ఏర్పరచుకున్నటువంటి బ్యాంక్ ఒకటి ఉందండి. ఆ బ్యాంక్ వచ్చేసి న్యూ డెవలప్మెంట్ బ్యాంక్. దీని యొక్క హెడ్ క్వార్టర్స్ ఎక్కడ ఉన్నాయనంటే దోస్ ఆర్ లొకేటెడ్ ఇన్ షాంఘై, చైనాలో వీటి యొక్క హెడ్ క్వార్టర్స్, ఈ ఎన్డిబి బ్యాంక్ యొక్క హెడ్ క్వార్టర్స్ ఉన్నాయి. అదేవిధంగా ఏషియన్ విషయానికి వస్తే అసోసియేషన్ ఆఫ్ సౌత్ ఈస్ట్ ఏషియన్ నేషన్స్. అసోసియేషన్ ఆఫ్ సౌత్ ఈస్ట్ ఏషియన్ నేషన్స్ అండి. టోటల్ గా ఎన్ని మెంబర్ కంట్రీస్ ఉన్నాయనంటే 10 మెంబర్ కంట్రీస్ ఉన్నాయి. దీంట్లో ఇండియా మెంబర్ కంట్రీనా అనంటే నో, ఇండియా ఈజ్ నాట్ అ మెంబర్ కంట్రీ ఇన్ దిస్ ఏషియన్ గ్రూప్. అదేవిధంగా దీని యొక్క హెడ్ క్వార్టర్స్ ఎక్కడ ఉన్నాయనంటే దోస్ ఆర్ లొకేటెడ్ ఇన్ జకర్తా, ఇండోనేషియా. దీని యొక్క హెడ్ క్వార్టర్స్ వచ్చేసి జకర్తా, ఇండోనేషియాలో ఉన్నాయండి. క్లియర్ కదా? దిస్ ఈజ్ ఆల్ అబౌట్ డిఫరెంట్ ఆర్గనైజేషన్స్. క్లియర్ కదండి? రైట్. నెక్స్ట్ వన్, సిప్. Who among the following has unveiled the India's first indigenously developed, designed and developed driverless metro car? ఎవరు ఇనాగ్రేట్ చేశారండి? ఇట్ వాజ్ ఇనాగ్రేటెడ్ బై రాజ్నాథ్ సింగ్ గారు. రాజ్నాథ్ సింగ్ గారు హీ ఈస్ ద యూనియన్ మినిస్టర్ ఆఫ్ డిఫెన్స్ కదండి. డిఫెన్స్ కి చెందినటువంటి యూనియన్ మినిస్టర్ అయినటువంటి రాజ్నాథ్ సింగ్ గారు ఈ డ్రైవర్లెస్ మెట్రో కార్ అన్నటువంటి దాన్ని లాంచ్ చేయడం జరిగింది. ఈ డ్రైవర్లెస్ మెట్రో కార్స్ అన్నవి టోటల్ గా 576 మెట్రో కార్స్. వీటిని డెవలప్ చేసింది ఏంటి అని అంటే చెన్నైకి చెందినటువంటి ఒక మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీ వీటిని డెవలప్ చేయడం జరిగిందండి. టోటల్ గా ఎవరి కోసం అనంటే ముంబై మెట్రో కార్పొరేషన్ లిమిటెడ్ వాళ్ళ కోసం ఈ డ్రైవర్లెస్ మెట్రో కార్స్ ని డెవలప్ చేయడం జరిగింది. వాళ్ళ యొక్క డీల్ ఏంటి అనంటే 576 మెట్రో కార్స్ కావాలని. ఒక 6 మెట్రో కార్స్ అన్ని కలిపి ఒక మెట్రోగా ఫామ్ అవుతాయి. ఇప్పుడు జనరల్ గా మనకి మనం మెట్రో తీసుకుంటే దాంట్లో డిఫరెంట్ పార్టీషన్స్ ఉంటాయి కదండి. అదే విధంగా ఇక్కడ 6 మెట్రో కార్స్ కలిపేసి ఒక మెట్రో ట్రైన్ లాగా ఫామ్ అవుతుంది. ఆ విధంగా 576 మెట్రో కార్స్ కి దే హ్యావ్ సైన్డ్ అ డీల్. దానిని రాజ్నాథ్ సింగ్ గారు అన్వైల్ చేశారు. దీని వెనకాల ఉద్దేశం ఏంటి అనంటే మన ప్రైమ్ మినిస్టర్ గారు పెట్టినటువంటి ఆత్మ నిర్భర్ భారత్ అభియాన్ ఏదైతే ఉందో దానిని ఫుల్ఫిల్ చేసినట్టు అవుతుంది. అదేవిధంగా మేక్ ఇన్ ఇండియా కాన్సెప్ట్ ని కూడా మనం ఎన్హాన్స్ చేసినట్లు అవుతుంది. మేడ్ ఇన్ ఇండియా కాన్సెప్ట్ ని కూడా ఎన్హాన్స్ చేసినట్టు అవుతుంది. ఎస్పెషల్లీ ఇలాంటి ఇన్నోవేషన్స్ ఇనిషియేటివ్స్ ఫర్దర్ గా డిఫెన్స్ సెక్టార్ లో వేరే డిఫరెంట్ ఫీల్డ్స్ ఆఫ్ యాక్టివిటీస్ లో కూడా ఎంకరేజ్మెంట్ గా ఉంటుంది అని చెప్పేసి దీని వెనకాల ఉద్దేశంతో లాంచ్ చేయడం జరిగింది. క్లియర్ కదండి? రైట్. నెక్స్ట్ వన్, సి విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ స్టేట్ గవర్నమెంట్ హ్యాస్ లాంచ్డ్ వన్ స్కూల్ వన్ ఐఏఎస్ స్కీమ్ టు ప్రొవైడ్ యూపీఎస్సీ సివిల్ సర్వీసెస్ ఫ్రీ కోచింగ్ ఫర్ పువర్ స్టూడెంట్స్? వాట్ ఈస్ దట్ స్టేట్ అండి? ఇట్ ఈస్ కేరళ స్టేట్. రీసెంట్ గా వన్ స్కూల్ వన్ ఐఏఎస్ స్కీమ్ ని లాంచ్ చేయడం జరిగింది. ఎందుకు అని అంటే చెప్పాం కదండి, పేరులోనే ఉంది చూడండి, ఐఏఎస్, ఇండియన్ అడ్మినిస్ట్రేటివ్ సర్వీస్. యూపీఎస్సికి చిన్నప్పటి నుంచి కోచింగ్ ఇవ్వాలి అన్న ఉద్దేశంతో. లైక్ ఇప్పుడు
జనరల్‌గా యూపీఎస్సీ అనంటే చాలా మంది యొక్క ఫీలింగ్ ఏంటి అనంటే ఇలైట్ పర్సన్స్ లేదు అనంటే హై స్టాండర్డ్ పీపుల్ వాళ్ళు మాత్రమే సివిల్ సర్వీసెస్‌కి ప్రిపేర్ అవ్వాలి అన్నటువంటి ఒక అపోహ చాలా మందిలో ఉంది. దానిని దానిని తొలగించాలి అన్న ఉద్దేశంతోనే దాన్ని తొలగించాలి అన్న ఉద్దేశంతో ఈ కేరళ స్టేట్ గవర్నమెంట్ అన్నది ఈ స్కీమ్‌ని వన్ స్కూల్ వన్ ఐఏఎస్ అన్నటువంటి స్కీమ్‌ని లాంచ్ చేయడం జరిగింది. దీని ద్వారా 10,000 బాయ్స్ అండ్ గర్ల్స్ లైక్ వాళ్ళ అకాడమిక్ బ్రైట్ స్టూడెంట్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళని సెలెక్ట్ చేస్తారు. దీనికంటూ ఒక బోర్డ్ ఉంటుంది. ఒక ప్యానెల్ ఉంటుంది. వాళ్ళు ఈ 10,000 బాయ్స్ అండ్ గర్ల్స్‌ని సెలెక్ట్ చేసి వాళ్ళకి ఫ్రీ ఆఫ్ కాస్ట్ అది కూడా ఎకనామికల్లీ బ్యాక్వర్డ్ సెషన్ పీపుల్ ఎవరైతే ఉంటారో ఎకనామికల్లీ బ్యాక్వర్డ్ వాళ్ళకి చేయూతనిచ్చి వాళ్ళల్లో ఎవరైతే యూపీఎస్సీ పట్ల యూపీఎస్సీ ఆస్పిరెంట్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళకి చేయూతనివ్వాలన్న ఉద్దేశంతో ఈ స్కీమ్‌ని లాంచ్ చేయడం జరిగిందండి. అదేవిధంగా ఇంకా వేరే స్టేట్స్ ఆర్ యూటీస్ వాళ్ళు లాంచ్ చేసినటువంటి స్కీమ్స్ వాళ్ళు సెలబ్రేట్ చేసినటువంటి ఫెస్టివల్స్ ఒకసారి చూస్తే న్యూఢిల్లీ రీసెంట్‌గా ఒక ఫెలోషిప్‌ని స్టార్ట్ చేసిందండి. న్యూఢిల్లీ యూటీ అన్నటువంటిది ఒక ఫెలోషిప్‌ని స్టార్ట్ చేసింది. ఈ ఫెలోషిప్ అన్నది ఎవరికి యూజ్ అంటే ఆర్టిస్ట్‌లకి ఫెలోషిప్ ఇచ్చే ఉద్దేశంతో ఆర్టిస్ట్‌లకు కూడా ఈ ఫెలోషిప్ అన్నటువంటి విధానంతో ఫినాన్షియల్ అసిస్టెన్స్‌ని కల్పించాలి అన్న ఉద్దేశంతో వాళ్ళకి ఎంకరేజ్‌మెంట్‌గా ఈ ఫెలోషిప్ స్కీమ్‌ని న్యూఢిల్లీ అన్నటువంటిది లాంచ్ చేయడం జరిగింది. అదేవిధంగా రీసెంట్‌గా హర్యానా స్టేట్ గవర్నమెంట్ లైక్ ఇఫ్ యూ హ్యావ్ సీన్ రీసెంట్‌గా హర్యానా స్టేట్ గవర్నమెంట్ అన్నది ఫస్ట్ స్మాల్ ఎయిర్ క్రాఫ్ట్ టాక్సీ అన్నటువంటి దానిని హర్యానా స్టేట్ గవర్నమెంట్ లాంచ్ చేయడం జరిగింది. ఫస్ట్ స్మాల్ ఎయిర్ క్రాఫ్ట్ టాక్సీ సర్వీస్ హర్యానా స్టేట్ గవర్నమెంట్ లాంచ్ చేసిందండి. అదేవిధంగా బీహార్ అన్నటువంటిది వాళ్ళ స్టేట్లో ఫర్ ద ఫస్ట్ టైం ఫస్ట్ బర్డ్ ఫెస్టివల్ వాళ్ళ స్టేట్లో ఫస్ట్ స్టేట్ బర్డ్ ఫెస్టివల్ని సెలబ్రేట్ చేయడం జరిగింది రీసెంట్గానే. అది కూడా అండ్ లడాక్ విషయానికి వస్తే రీసెంట్గా ఐస్ క్లైంబింగ్ ఫెస్టివల్ అని ఈ ఫెస్టివల్ ద్వారా కాంపిటీషన్ పెట్టడం జరిగిందండి. ఐస్ క్లైంబింగ్ ఫెస్టివల్లో కాంపిటీషన్స్ పెట్టారు. దాని త్రూ ఎవరైతే అడ్వెంచర్స్ చేయడంలో ఎక్కువ ఆసక్తి కనబరుస్తారో వాళ్ళకి ఇది ఎక్కువ బెనిఫిషియల్గా ఉంటుంది అన్న ఉద్దేశంతో అండ్ ఇంకా మన కంట్రీకి వేరే కంట్రీస్కి మధ్య మ్యూచువల్ కోఆపరేషన్ కూడా ఉండాలన్న ఉద్దేశంతో ఈ కాంపిటీషన్ని ఒక ఫెస్టివల్ రూపంలో సెలబ్రేట్ చేయడం జరిగింది. యాజ్ ఎ పార్ట్ ఆఫ్ దట్ ఫెస్టివల్ ఈ కాంపిటీషన్స్ని కూడా పెట్టడం జరిగింది. ఐస్ క్లైంబింగ్ ఫెస్టివల్ వచ్చేసి లడాఖ్లో పెట్టడం జరిగింది. క్లియర్ కదండి? రైట్. నెక్స్ట్ వన్ సి విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ మినిస్ట్రీ హ్యాస్ లాంచ్డ్ సక్షమ్ క్యాంపెయిన్. వాట్ ఈస్ ఇట్? సక్షమ్ స్టాండ్స్ ఫర్ అండి సంరక్షణ్ క్షమత మహోత్సవ్ క్యాంపెయిన్. ఏది లాంచ్ చేసింది? ఏ మినిస్ట్రీ అండి? ఇట్ ఈస్ మినిస్ట్రీ ఆఫ్ పెట్రోలియం అండ్ న్యాచురల్ గ్యాస్. హూ ఈజ్ ఇట్స్ మినిస్టర్ అండి? ఇట్ ఈస్ ధర్మేంద్ర ప్రధాన్ గారు, యూనియన్ మినిస్టర్ ఆఫ్ పెట్రోలియం అండ్ న్యాచురల్ గ్యాస్కి మినిస్టర్గా వ్యవహరిస్తున్నటువంటి వ్యక్తి. అదేవిధంగా ఈ సక్షమ్ అన్నటువంటి క్యాంపెయిన్ ఏంటి అని అంటే దిస్ ఈజ్ 1 month లాంగ్ క్యాంపెయిన్ అండి. ఇప్పుడు మనం యూజ్ చేస్తున్నటువంటి ఫాజిల్ ఫ్యూయల్స్ వాటి ప్లేస్లో క్లీన్ ఎనర్జీ ఫ్యూయల్స్ని యూజ్ చేస్తే కలిగేటువంటి బెనిఫిట్స్ని ప్రజలకి తెలియచేయాలి, అవేర్నెస్ క్రియేట్ చేయాలి అన్న ఉద్దేశంతో ఈ సక్షమ్ క్యాంపెయిన్ని లాంచ్ చేయడం జరిగిందండి. అదేవిధంగా కార్బన్ ఫుట్ ప్రింట్ని తగ్గించాలి అన్నది కూడా దీని యొక్క అనదర్ మోటో. అదేవిధంగా ఇంకా వేరే మినిస్ట్రీస్ లాంచ్ చేసినటువంటి వేరే స్కీమ్స్ ఒకసారి మనం చూస్తే మినిస్ట్రీ ఆఫ్ రైల్వేస్ వాళ్ళు ఐరన్ ఓర్ పాలసీని ఇంట్రొడ్యూస్ చేశారండి రీసెంట్గా. ఐరన్ ఓర్ పాలసీ వచ్చేసి ఏంటి అని అంటే ఐరన్ రేక్స్ అదేవిధంగా ఐరన్ని మన ఇండియన్ రైల్వేస్కి సపోర్ట్ చేస్తూ లైక్ సప్లై చేస్తూ ఉంటుంది. దట్ ఈస్ త్రూ ఐరన్ ఓర్ పాలసీ. విత్ ద యూనియన్ మినిస్టర్ ఆఫ్ రైల్వేస్ అండ్ ఇట్ ఈస్ పీయూష్ గోయల్ గారు కదా. అదేవిధంగా మినిస్ట్రీ ఆఫ్ ట్రైబల్ అఫైర్స్ రీసెంట్గా శ్రమ్ శక్తి అన్నటువంటి ఒక పోర్టల్ని లాంచ్ చేయడం జరిగింది. శ్రమ్ శక్తి అన్నటువంటి పోర్టల్, ఈ పోర్టల్ ఎవరి కొరకు అనంటే మైగ్రెంట్ వర్కర్స్ ఎవరైతే ఉన్నారో ఆ మైగ్రెంట్ వర్కర్స్ చాలా మంది బికాస్ ఆఫ్ దిస్ పాండమిక్ చాలా మంది వాళ్ళ యొక్క ఉపాధిని కోల్పోయారు కదండి. మైగ్రెంట్ వర్కర్స్ ఎవరైతే ఉపాధిని కోల్పోయారో వాళ్ళకి వాళ్ళు ఏదైతే పని చేయగలరో వాళ్ళ ఫీల్డ్ ఆఫ్ యాక్టివిటీకి సంబంధించి వాళ్ళ డేటాని కలెక్ట్ చేసి ఈ పోర్టల్ ద్వారా
ఎవరెవరు ఉద్యోగాలు కోల్పోయారు అని వాళ్ళ డేటాని కలెక్ట్ చేసి వాళ్ళకి ఉపాధిని కల్పించే పోర్టల్ ఏది అనంటే శ్రమ్ శక్తి పోర్టల్. ఆ పోర్టల్ని లాంచ్ చేసింది ఏ మినిస్ట్రీ అండి అనంటే ఇట్ ఈస్ మినిస్ట్రీ ఆఫ్ ట్రైబల్ అఫైర్స్. హూ ఇస్ ద యూనియన్ మినిస్టర్ ఫర్ ట్రైబల్ అఫైర్స్ అండి? ఇట్ ఈస్ అర్జున్ ముండా గారు. అర్జున్ ముండా. అదే విధంగా రీసెంట్గా నాట్ ఓన్లీ దిస్ వన్, రీసెంట్గా ఓం బిర్లా గారు, రీసెంట్గా ఓం బిర్లా గారు ఎవరండి? ఈజ్ ద లోక్సభ స్పీకర్ కదా. ఓం బిర్లా గారు వర్చువల్ గా భారత్ పర్వ్ అన్నట్టు భారత్ పర్వ్ 2021 దీనిని లాంచ్ చేయడం జరిగింది. వర్చువల్ గా దీనిని లాంచ్ చేశారు ఓం బిర్లా గారు. ఎందుకు? మన ఇండియాలో ఉన్నటువంటి డిఫరెంట్ టూరిస్ట్ ప్లేసెస్ వాటన్నిటిని విజిట్ చేయాలి. ఒక ఫెస్టివల్ లాగా దీనిని సెలబ్రేట్ చేస్తారు ఎవ్రీ ఇయర్. దానిని ఎవరు ఇనాగ్రేట్ చేశారు అని అంటే ఓం బిర్లా, హూ ఇస్ ద లోక్సభ స్పీకర్. ఆయన రీసెంట్ భారత్ పర్వ్ 2021 ఇనాగ్రేట్ చేయడం జరిగింది. అండ్ దీనితో పాటు మినిస్ట్రీ ఆఫ్ ఎడ్యుకేషన్ యూనియన్ మినిస్టర్ వచ్చేసి ఎవరండి? ఇట్ ఈస్ రమేష్ పోఖ్రియాల్ నిషంక్ గారు కదా. అదేవిధంగా మినిస్ట్రీ ఆఫ్ విమెన్ అండ్ చైల్డ్ డెవలప్మెంట్ దీని యొక్క యూనియన్ మినిస్టర్ ఎవరండి? ఇట్ ఈస్ స్మృతి ఇరానీ గారు. స్మృతి ఇరానీ గారు, షీఈ్ ద యూనియన్ మినిస్టర్ ఫర్ విమెన్ అండ్ చైల్డ్ డెవలప్మెంట్. అదేవిధంగా మినిస్ట్రీ ఆఫ్ టెక్స్టైల్స్ కి కూడా స్మృతి ఇరానీ గారే యూనియన్ మినిస్టర్. క్లియర్ కదండి? రైట్. నెక్స్ట్ వన్, సి నేషనల్ డిజాస్టర్ రెస్పాన్స్ ఫర్ ద దట్ ఈస్ NDRF రైజింగ్ డే is celebrated on which of the following date? What is the date అండి? ఇట్ ఈస్ ఆన్ January 19th ఈ NDRF డేని సెలబ్రేట్ చేస్తాం. ఎందుకు అనంటే లైక్ 2006లో దీనిని ఎస్టాబ్లిష్ చేయడం జరిగిందండి. అసలు ఎందుకు ఈ NDRF అన్నటువంటి ఒక రెస్పాన్స్ ఫోర్స్ని ఎందుకు కాన్స్టిట్యూట్ చేశారు అనంటే లైక్ మనందరికీ తెలుసు 1992లో సంభవించినటువంటి ఒరిస్సా సైక్లోన్ అవ్వచ్చు. అదేవిధంగా 2001లో వచ్చినటువంటి గుజరాత్ అర్త్ క్వేక్, 2001లో వచ్చినటువంటి గుజరాత్ అర్త్ క్వేక్, 1999లో వచ్చినటువంటి ఒరిస్సా సైక్లోన్స్. వీటి తర్వాత మనకు తెలిసిన విషయం ఏంటి అనంటే ఇలాంటి న్యాచురల్ కెలామిటీస్ వచ్చినప్పుడు, న్యాచురల్ డిజాస్టర్స్ జరిగినప్పుడు వీటన్నిటిని ఎదుర్కోవాలి అనంటే ఒక రెస్పాన్స్ ఫోర్స్ ఉంటే ఇమీడియట్గా అంటే ప్రజలు ఎక్కువ ఆస్తి నష్టం కోల్పోయినా కూడా ప్రజల్ని అట్లీస్ట్ కాపాడే వెసులుబాటు ఒక ర్యాపిడ్ ఫోర్స్ ఉంటే కలుగుతుంది కదా అన్న ఉద్దేశంతో ఈ NDRF అన్నటువంటి దానిని 2006లో దీన్ని ఎస్టాబ్లిష్ చేయడం జరిగింది ఆన్ January 19th. అప్పటి నుంచి దిస్ నేషనల్ డిజాస్టర్ రెస్పాన్స్ ఫోర్స్ని దాని యొక్క ఆవిర్భావన డేని సెలబ్రేట్ చేస్తాం ఎవ్రీ ఇయర్ ఆన్ January 19th. అదేవిధంగా ఇంకా వేరే డేస్ మనం ఒకసారి చూస్తే January 10th వచ్చేసరికి వరల్డ్ హిందీ డే సెలబ్రేట్ చేస్తామండి ఆన్ January 10th. అదేవిధంగా January 12th వచ్చేసరికి నేషనల్ లెవెల్లో నేషనల్ యూత్ డేగా సెలబ్రేట్ చేసుకోవడం జరుగుతుంది. నేషనల్ యూత్ డే వచ్చేసి January 12th. అదేవిధంగా January 11th వచ్చేసరికి హ్యూమన్ ట్రాఫికింగ్ అవేర్నెస్ డేగా సెలబ్రేట్ చేస్తామండి January 11th. అదేవిధంగా January 13th వచ్చేసరికి ఇట్ ఈస్ సెలబ్రేటెడ్ యాజ్ లోహ్రీ డే. పంజాబ్లో లోహ్రీ డే ఇది హార్వెస్టింగ్ ఫెస్టివల్ అండి. పంజాబ్కి చెందినటువంటి హార్వెస్టింగ్ ఫెస్టివల్ దట్ ఈస్ లోహ్రీ డే. దీస్ ఆర్ సెవరల్ అదర్ డేస్. క్లియర్ కదండి? రైట్. నెక్స్ట్ వన్, గవర్నమెంట్ ఆఫ్ ఇండియా హ్యాస్ డిసైడెడ్ టు సెలబ్రేట్ విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ birth anniversary on January 23rd as Parakram Divas every year? Who is it? And it is Netaji Subhash Chandra Bose gari birth anniversary na Parakram Divas ga celebrate cheyali. అది కూడా ఎప్పుడండి? ఆన్ January 23rd. ఇయర్ ఎందుకు ఈ ఇయర్ తీసుకోవడం వెనకాల ఉద్దేశం ఏంటి అని అంటే 2021 January 23rd వచ్చేసి మన సుభాష్ చంద్రబోస్ గారి 125th బర్త్ యానివర్సరీ సందర్భంగా ఈ ఇయర్ నుంచి ప్రతి ఇయర్ ఆయన బర్త్డేని పరాక్రమ్ దివస్, పరాక్రమ్ అంటే ఏంటండి? కరేజ్ డే. పరాక్రమ్ ఈజ్ నథింగ్ బట్ కరేజ్ డేగా సెలబ్రేట్ చేయాలి అన్న ఉద్దేశంతో మన గవర్నమెంట్ ఆఫ్ ఇండియా సెలబ్రేషన్స్ని స్టార్ట్ చేయడం జరిగింది 23rd. ఫ్రమ్ నౌ ఆన్వర్డ్స్ ఇట్ ఈస్ సెలబ్రేటెడ్ యాజ్ పరాక్రమ్ దివస్. సుభాష్ చంద్రబోస్ గారి అచీవ్మెంట్స్, ఆయన నాట్ ఓన్లీ సుభాష్ చంద్రబోస్, భగత్ సింగ్ పటేల్ గారు, బాలగంగాధర్ తిలక్ గారు, లాలా లజపతి రాయ్ గారు, వీళ్ళందరూ కూడా దీస్ ఆర్ కన్సిడర్డ్ యాజ్ ఫ్రీడమ్ ఫైటర్స్.
లాల్ బాల్ పాల్ వీళ్ళు ఎక్స్ట్రీమిస్ట్ కిందకి వస్తారు కదండి. మన నేతాజీ సుభాష్ చంద్రబోస్ వీళ్ళందరూ కూడా మోడరేట్స్. గాంధీ గారితో కొంతమంది వర్క్ చేశారు. అదే విధంగా మోడరేట్ స్పేస్ కిందకి కొంతమంది వస్తారు. మన నేతాజీ సుభాష్ చంద్రబోస్ గారు మన ఇండియన్ నేషనల్ మూవ్మెంట్లో ఆయన అందించినటువంటి చేయూత ఒకసారి చూస్తే, ఐఎన్సి ప్రెసిడెంట్గా ఆయన ఐఎన్సిలో జాయిన్ అవ్వడం జరుగుతుంది. 1900 అండ్ లైక్ సమ్ అరౌండ్ 1900s ఐఎన్సిలో జాయిన్ అవుతారు. జాయిన్ అయిన తర్వాత స్వరాజ్ అన్నటువంటి ఒక జర్నల్ని, స్వరాజ్ అన్నటువంటి న్యూస్ పేపర్ని ఈయన స్టార్ట్ చేస్తారు. అండ్ అదే విధంగా ఈయన రాసినటువంటి బుక్ ఏంటి అనంటే ఇండియన్ స్ట్రగుల్ అన్నటువంటి బుక్. 1920 నుంచి 1942 వరకు మన ఇండియా చేసినటువంటి స్ట్రగుల్ మొత్తం కూడా ఈ ఆయన రాసినటువంటి ఇండియన్ స్ట్రగుల్ అన్నటువంటి బుక్లో పొందుపరచడం జరిగింది. ఈ విధంగా ఈయన నాట్ ఓన్లీ దట్ అండి, తర్వాత ఈయన వేరే కంట్రీకి వెళ్ళడం అండ్ అక్కడ నుంచి మళ్ళీ రిటర్న్ అయిన తర్వాత లెజియన్ ఫోర్స్ అని చెప్పేసి స్పెషల్గా ఒక టీంని క్రియేట్ చేయడం జరిగింది. అక్కడ నుంచి వచ్చేసిన తర్వాత ఇండియన్ ఆర్మీని కూడా రివైవ్ చేసినటువంటి వ్యక్తి నేతాజీ సుభాష్ చంద్రబోస్ గారు. క్లియర్ కదండి, రైట్. నెక్స్ట్ వన్ సి హూ వన్ ద మెన్ సింగిల్ టైటిల్ ఎట్ యోనిక్స్ థాయిలాండ్ ఓపెన్ సూపర్ 1000 బ్యాడ్మింటన్ టోర్నమెంట్ 2021. హూ ఈజ్ ఇట్ అండి? ఇట్ ఈస్ విక్టర్ యాక్సెల్సన్. డెన్మార్క్ కి చెందినటువంటి విక్టర్ గారు ఈ సింగిల్స్ టైటిల్లో విన్నర్గా, మెన్స్ సింగిల్ టైటిల్లో విన్నర్గా నిలిచారు. అదేవిధంగా విమెన్స్ సింగిల్ టైటిల్ ఈ కాంపిటీషన్స్లోనే విమెన్స్ సింగిల్ టైటిల్ గెలుచుకున్నటువంటి వ్యక్తి ఎవరు అనంటే కెరోలినా మ్యారిన్ గారు విమెన్స్ సింగిల్ టైటిల్ని గెలుచుకున్నారు. షీ ఈస్ ఫ్రమ్ ద కంట్రీ స్పెయిన్. వాట్ ఈస్ ద క్యాపిటల్ అండ్ కరెన్సీ ఆఫ్ స్పెయిన్ అండి? ఇట్ ఈస్ మాడ్రిడ్ అండ్ ద కరెన్సీ ఈజ్ యూరో. అదేవిధంగా డెన్మార్క్ యొక్క క్యాపిటల్ కరెన్సీ ఇట్ ఈస్ కోపెన్ హెగెన్ అండ్ ద కరెన్సీ ఈజ్ డేనిష్ క్రోన్. దీని యొక్క కరెన్సీ వచ్చేసి డేనిష్ క్రోన్ అండి. రీసెంట్గా ఈ యోనెక్స్ థాయిలాండ్ ఓపెన్ అన్నటువంటిది దిస్ కెన్ బి కన్సిడర్డ్ యాజ్ ఫస్ట్ బ్యాడ్మింటన్ టోర్నమెంట్. అంటే లైక్ ఎలా అంటే ఫస్ట్ బ్యాడ్మింటన్ టోర్నమెంట్ మన పాండమిక్లో చాలా స్పోర్ట్స్ యాక్టివిటీస్ అనేవి పోస్ట్ పోన్ అయ్యాయి, క్యాన్సిల్ అయిపోయాయి కదా. అలా మన పాండమిక్ తర్వాత జరిగినటువంటి మొట్టమొదటి బ్యాడ్మింటన్ టోర్నమెంట్ వచ్చేసి యోనెక్స్ థాయిలాండ్ ఓపెన్ టోర్నమెంట్. లైక్ బ్యాంకాక్ థాయిలాండ్లో జరిగిందండి. థాయిలాండ్లో జరిగింది ఓపెన్ సూపర్ బ్యాడ్మింటన్ అనేది. అండ్ ఇట్ వాజ్ శాంక్షన్డ్ బై ద ఆర్గనైజేషన్ బ్యాడ్మింటన్ వరల్డ్ ఫెడరేషన్. దీని యొక్క హెడ్ క్వార్టర్స్ ఎక్కడ ఉన్నాయండి? దోస్ ఆర్ లొకేటెడ్ అట్ కౌలాలంపూర్, మలేషియా. క్లియర్ కదండి, రైట్. నెక్స్ట్ వన్, see the next one. Padma awardee Dr. V. Shanta passed away recently. She was a renowned, who is she andi? She was a renowned oncologist. Oncologist ante evarandi? Oncologist ante ఎవరైతే క్యాన్సర్ ట్యూమర్స్ కి సంబంధించి ట్రీట్మెంట్ అందిస్తారో వాళ్ళని ఆంకాలజిస్ట్ అని అంటాం. ఈవిడ చెన్నైకి సంబంధించినటువంటి ఒక అడయార్లో ఉన్నటువంటి ఒక మెడికల్ ఇన్స్టిట్యూట్, దానికి డైరెక్టర్గా చాలా సంవత్సరాలు, మోర్ దాన్ 6 decades దానికి డైరెక్టర్గా వ్యవహరించినటువంటి పనిచేసినటువంటి వ్యక్తి, యాజ్ వెల్ as ఆంకాలజిస్ట్ కూడా. ఆవిడ సర్వీస్లో చాలా మందికి లైక్ టిల్ ఆర్ డెత్, ఆవిడ చనిపోయేంత వరకు కూడా సర్వీస్ చేస్తూనే ఉన్నారు, ట్రీట్మెంట్ చేస్తూనే ఉన్నారు. ఆవిడ చేసినటువంటి సర్వీస్కి గాను పద్మశ్రీ లభించింది, పద్మభూషణ్ లభించింది ఆవిడకి, పద్మ విభూషణ్ కూడా ఆవిడకి లభించింది. అదేవిధంగా మెగసెసే అవార్డ్ని కూడా ఈవిడ సొంతం చేసుకోవడం జరిగింది. రీసెంట్గా షీ హాజ్ డైడ్ బికాస్ ఆఫ్ హార్ట్ అటాక్, కార్డియాక్ అరెస్ట్ ఆర్ హార్ట్ అటాక్ వల్ల రీసెంట్గా చనిపోవడం జరిగింది. క్లియర్ కదండి, రైట్. నెక్స్ట్ వన్, సి వి హబ్ ఆఫ్ తెలంగాణ గవర్నమెంట్ has partnered with iHub of which state government? వాట్ ఈస్ దట్ స్టేట్ గవర్నమెంట్ అండి? ఇట్ ఈస్ గుజరాత్ స్టేట్ గవర్నమెంట్ తో మన
తెలంగాణ స్టేట్ గవర్నమెంట్ యొక్క వి హబ్. వి స్టాండ్స్ ఫర్ వాట్ అండి? దట్ ఈస్ నథింగ్ బట్ విమెన్ ఎంటర్ప్రెన్యూర్షిప్ హబ్ ఆఫ్ తెలంగాణ గవర్నమెంట్. ఐహబ్ అనేది ఇట్ స్టాండ్స్ ఫర్ ఇన్నోవేషన్ హబ్ కిందకి వస్తుందండి. ఐహబ్ స్టాండ్స్ ఫర్ ఇన్నోవేషన్ హబ్, విమెన్ ఎంటర్ప్రెన్యూర్ హబ్. ఈ హబ్ ఆల్రెడీ 2016 or 2017లో స్టార్ట్ చేయడం జరిగింది తెలంగాణ స్టేట్ గవర్నమెంట్ వచ్చేసి. అది గుజరాత్ స్టేట్ గవర్నమెంట్ యొక్క ఐహబ్ ఈ ఇన్నోవేషన్ వాళ్ళతో కొలాబరేట్ అయిపోయింది. ఎందుకు అనంటే విమెన్ ఎంటర్ప్రెన్యూర్షిప్ ఇంకా ఎక్కువగా ప్రమోట్ చేయాలి అన్న ఉద్దేశంతో మన తెలంగాణ స్టేట్ గవర్నమెంట్ వీళ్ళతో కొలాబరేట్ అవ్వడం జరిగింది. అది ఫెబ్ సెకండ్ వీక్ ఆర్ ఫస్ట్ వీక్లో దీనిని లాంచ్ చేయడం జరుగుతుంది. అదేవిధంగా గుజరాత్ స్టేట్ గవర్నమెంట్ రీసెంట్గా ఒక స్కీమ్ ని కూడా ఇంట్రడ్యూస్ చేసిందండి. దట్ ఈస్ హార్టికల్చర్ సెక్టర్కి సంబంధించి. హార్టికల్చర్ సెక్టర్లో ఒక స్కీమ్ని కూడా రీసెంట్గా లాంచ్ చేసింది. ఆ హార్టికల్చర్ సెక్టర్ స్కీమ్ ఏంటి అని అంటే గవర్నమెంట్కి చెందినటువంటి వేస్ట్ ల్యాండ్ ఏదైతే ఉంటుందో ఆ వేస్ట్ ల్యాండ్, ఆ స్టేట్లో ఉన్నటువంటి వేస్ట్ ల్యాండ్ని ఐడెంటిఫై చేసి ఎవరైనా సరే ఈ హార్టికల్చర్ ఆర్ మెడిసినల్ ప్లాంట్స్ వీటిని ఎవరైతే కల్టివేట్ చేస్తారో అలాంటి వాళ్ళకి ఒక 30 ఏళ్ల పాటు లీజ్ ఇచ్చేటువంటి ప్రోగ్రామే ఈ హార్టికల్చర్ ప్రోగ్రామ్. అది కూడా గుజరాత్ స్టేట్ గవర్నమెంట్ అనేది రీసెంట్గా లాంచ్ చేయడం జరిగింది. హార్టికల్చర్ 30 years వరకు లీజ్కి ఇచ్చేస్తుంది. దాంట్లో వాళ్ళు కేవలం హార్టికల్చర్ అండ్ హార్టికల్చర్ కానీ మెడిసినల్ ప్లాంట్స్ కానీ కల్టివేట్ చేయాలి. అదేవిధంగా వాళ్ళు సోలార్ ప్యానెల్స్ని పెట్టుకొని సోలార్ పవర్ని కూడా జనరేట్ చేసుకోవచ్చు. బట్ ఆ పవర్ని బయట ఎక్సెస్ పవర్ని అమ్ముకోవడానికి వీలు లేదండి. ఈ విధంగా వాళ్ళు బెనిఫిట్ అయ్యేలాగా హార్టికల్చర్ని ప్రమోట్ చేసే విధంగా కూడా ఇంకా ఫర్దర్గా ఎన్హాన్స్ చేయడానికి గుజరాత్ ఇంట్రడ్యూస్ చేసినటువంటి స్కీమే హార్టికల్చర్ సెక్టర్కి చెందినటువంటి ఈ ప్రోగ్రామ్. క్లియర్ కదండి? రైట్. నెక్స్ట్ వన్, సి who felicitated with international honor Canada Sahitya Gaurav recently. Who was it? And it is Ramesh Pokhriyal Nishank garu. Who is he అండి? ఈయన యూనియన్ మినిస్టర్ ఆఫ్ ఎడ్యుకేషన్. ఇది వరకు అయితే ఎడ్యుకేషన్ మినిస్ట్రీనే ఏమనేవాళ్ళం అండి? హ్యూమన్ రిసోర్స్ డెవలప్మెంట్, హెచ్ఆర్డి మినిస్ట్రీ అనేవాళ్ళం మనం. కానీ రీసెంట్గా దానిని ఎడ్యుకేషన్ మినిస్ట్రీగా రీనేమ్ చేయడం జరిగింది. రమేష్ పోఖ్రియాల్ నిశాంక్ గారికి కెనడా సాహిత్య గౌరవ్, కెనడా గవర్నమెంట్ ఇచ్చేటువంటి ఈ లిటరేచర్కి సంబంధించి అట్మోస్ట్ ప్రామినెన్స్, అట్మోస్ట్ ఎక్సలెన్స్ అవార్డ్, దట్ ఈస్ కెనడా సాహిత్య గౌరవ్ రీసెంట్గా లభించడం జరిగింది. నాట్ ఓన్లీ దట్ అండి, లాస్ట్ ఇయర్ 2020లో మన రమేష్ పోఖ్రియాల్ నిశాంక్ గారికి వటాయన్ లైఫ్ టైమ్ అచీవ్మెంట్ అవార్డు కూడా ఈయన సొంతం చేసుకోవడం జరిగింది. ఎందుకు అని అంటే బికాస్ ఆఫ్ హిజ్ లిటరరీ ఎగ్జాంపులరీ, ఆయన రాసినటువంటి పుస్తకాలు, ఆయనకి లిటరేచర్లో ఉన్నటువంటి పాండిత్యం, దానిని బేస్ చేసుకొని 2020లో వటాయన్ లైఫ్ టైమ్ అచీవ్మెంట్ అవార్డు కూడా మన రమేష్ పోఖ్రియాల్ నిశాంక్ గారికి లభించింది. అదేవిధంగా రీసెంట్గా కెనడా గవర్నమెంట్ ఇచ్చినటువంటి సాహిత్య గౌరవ్ కూడా లభించింది. ఇఫ్ యూ కన్సిడర్ అదర్ ఆప్షన్స్, నరేంద్ర మోదీ గారికి రీసెంట్గా వచ్చినటువంటి అవార్డ్ ఆనర్ ఏంటండి? లెజియన్ ఆఫ్ మెరిట్. ఈ లెజియన్ ఆఫ్ మెరిట్ అన్నటువంటిది ఏంటండి? యుఎస్ వాళ్ళు ఇచ్చేటువంటి ఆర్మీ అవార్డ్, దట్ ఈస్ లెజియన్ ఆఫ్ మెరిట్ ఆనర్ నరేంద్ర మోదీ గారు సొంతం చేసుకున్నారు. కిరణ్ రిజిజు గారికి రీసెంట్గా, కిరణ్ రిజిజు గారు మనందరికీ తెలుసు ఈజ్ ద యూనియన్ స్పోర్ట్స్ మినిస్టర్. దానితో పాటు ఈయనకి రీసెంట్గా అడిషనల్ ఛార్జ్ కూడా ఇవ్వడం జరిగిందండి. అదే మినిస్ట్రీ అంటే ఆయుష్ మినిస్ట్రీనే రీసెంట్గా ఈయనకి స్పోర్ట్స్ మినిస్ట్రీతో పాటు అడిషనల్గా ఛార్జ్ ఇవ్వడం జరిగింది. అండ్ దానితో పాటు ప్రతిభా పాటిల్ గారికి కూడా మెక్సికన్ ఆనర్ ప్రతిభా పాటిల్ గారికి లభించింది. అండ్ అదేవిధంగా రామ్నాథ్ కోవింద్ గారు, ప్రతిభా పాటిల్ గారు అర్లియర్ ఫార్మర్ ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియాగా పనిచేసినటువంటి వ్యక్తి, ఆవిడ కూడా మెక్సికన్ ఆనర్ సొంతం చేసుకోవడం జరిగింది. రామ్నాథ్ కోవింద్ గారు ఇప్పుడు ఉన్నటువంటి కరెంట్ ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా కదండి. ఈయనకి రీసెంట్గా క్రొయేషియా వాళ్ళు ఇచ్చేటువంటి క్రొయేషియా ఆనర్ కూడా సొంతం చేసుకోవడం జరిగింది. దీస్ ఆర్ డిఫరెంట్ థింగ్స్ రిలేటెడ్ టు దిస్. క్లియర్ కదండి? రైట్. నెక్స్ట్ వన్,
See, which of the following organization has released the 16th edition of Global Risks Report 2021? What is that organization? And it is World Economic Forum. దీని యొక్క హెడ్ క్వార్టర్స్ ఎక్కడ ఉన్నాయండి? దోస్ ఆర్ లొకేటెడ్ అట్ కొలోనీ, స్విట్జర్లాండ్ లో ఉన్నాయి వరల్డ్ ఎకనామిక్ ఫోరం యొక్క హెడ్ క్వార్టర్స్. అదేవిధంగా అసలు ఈ గ్లోబల్ రిస్క్ రిపోర్ట్ అన్నది ఏంటి అని అంటే ప్రతి ఇయర్ ఇస్తారండి. 1971లో ఫామ్ అయింది కదా వరల్డ్ ఎకనామిక్ ఫోరం అన్నటువంటి ఆర్గనైజేషన్. అప్పటి నుంచి దాని తర్వాత చాలా సంవత్సరాలకి ఈ గ్లోబల్ రిస్క్ రిపోర్ట్ అన్నటువంటి దానిని లాంచ్ చేయడం జరిగింది. గ్లోబల్ రిస్క్ రిపోర్ట్ అన్నటువంటిది ఏంటి అని అంటే గ్లోబల్ రిస్క్ రిపోర్ట్ ద్వారా లైక్ ఇంపాక్ట్ ని బేస్ చేసుకొని వచ్చేటువంటి ఫ్యూచర్ లో వచ్చేటువంటి రిస్క్స్ వాటిని బేరీజ్ వేస్తారు. అదేవిధంగా లైక్లీహుడ్ ని బేస్ చేసుకొని ఫ్యూచర్ లో వచ్చేటువంటి రిస్క్స్, ఇంపాక్ట్స్ ని బేస్ చేసుకొని ఫ్యూచర్ లో వచ్చేటువంటి రిస్క్స్. ఈ రెండిట్లో కూడా మేజర్ గా మనం చూస్తే లైక్లీహుడ్ అంటే నెక్స్ట్ ఫర్దర్ 10 years లో రాబోయే కష్టాలు, మనకి జరిగేటువంటి రిస్క్స్ ఏంటి అని అంటే మన ఎన్వైరన్మెంట్ వెదర్ కి సంబంధించి చాలా రిస్క్స్ ఉన్నాయి అని ఈ లైక్లీహుడ్ ద్వారా తెలియజేయడం జరిగింది. అదేవిధంగా ఇంపాక్ట్స్ వల్ల కలిగే నష్టాలు, దాని వల్ల వచ్చే రిస్క్స్ ఏంటి అని అంటే ఇలా మన క్లైమేట్, వెదర్, ఎన్వైరన్మెంట్ ఎఫెక్ట్ అవుతుంది. దాని ద్వారానే ఇప్పుడు వచ్చినటువంటి COVID-19 ఎలా అయితే వైరస్ అటాక్ వచ్చిందో, హోల్ వరల్డ్ ని కుదిపేసిందో, అదేవిధంగా అలాంటి వైరస్లు ఇంకా వచ్చే ప్రమాదం ఉంది. ఎన్వైరన్మెంట్ ని ఎఫెక్ట్ చేసే వైరసెస్ ఇంకా రావచ్చు అని ఈ రీసెంట్ గ్లోబల్ రిస్క్ రిపోర్ట్ ద్వారా తెలియజేయడం జరిగింది. నాట్ ఓన్లీ దట్ అండి, వరల్డ్ ఎకనామిక్ ఫోరం ఇంకా వేరే రిపోర్ట్స్ కూడా ఇస్తుంది. దోస్ ఆర్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ రిపోర్ట్, గ్లోబల్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ రిపోర్ట్, దీనితో పాటు గ్లోబల్ జెండర్ గ్యాప్ రిపోర్ట్ కూడా వరల్డ్ ఎకనామిక్ ఫోరం ఇస్తుందండి. ఇది మాత్రమే కాదండి, అదేవిధంగా గ్లోబల్ కాంపిటీటివ్నెస్ రిపోర్ట్ కూడా మన వరల్డ్ ఎకనామిక్ ఫోరం రిలీజ్ చేయడం జరుగుతుంది. క్లియర్ కదండి? రైట్. నెక్స్ట్ వన్, సి. Name the 5-day bilateral exercise between the Indian Air Force and French Air and Space Force held at Air Force Station Jodhpur. What is that thing? And it is Desert Night 21. Where is Jodhpur located? And Rajasthan lo unnatuvanti Jodhpur lo India and France ki madhya జరిగినటువంటి మిలిటరీ ఎక్సర్సైజ్, అది కూడా ఎస్పెషల్లీ ఎయిర్ ఫోర్స్ కి సంబంధించినటువంటి మిలిటరీ ఎక్సర్సైజ్ రీసెంట్ గా 5 days పాటు ఇది జరగడం 5 days పాటు జరిగిందండి. అదేవిధంగా గరుడా కూడా ఇండియా అండ్ ఫ్రాన్స్ కి మధ్య జరిగేటువంటి ఎయిర్ ఫోర్స్ ఎక్సర్సైజ్ అండి. అది మాత్రమే కాదు, శక్తి కూడా ఇండియా అండ్ ఫ్రాన్స్ కి మధ్య జరిగేటువంటి మిలిటరీ ఎక్సర్సైజ్ శక్తి ఆల్సో. యుద్ధాభ్యాస్ వచ్చేసి దిస్ ఈస్ ద మిలిటరీ ఎక్సర్సైజ్ బిట్వీన్ ఇండియా అండ్ యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా. అదేవిధంగా డెజర్ట్ ఈగల్ వచ్చేసి దిస్ ఈస్ ద మిలిటరీ ఎక్సర్సైజ్ బిట్వీన్ ఇండియా అండ్ యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్. ఫ్రాన్స్ యొక్క క్యాపిటల్ అండ్ కరెన్సీ ఏంటండి? దోస్ ఆర్ ప్యారిస్ అండ్ ద కరెన్సీ ఈజ్ యూరో. ఎప్పుడైనా సరే ఒక మిలిటరీ ఎక్సర్సైజ్ చేశారు అని అంటే దాని వెనకాల ఉద్దేశం ఒకటే ఉంటుందండి. దట్ ఈస్ నథింగ్ బట్ బైలాటరల్ మిలిటరీ ఎక్సర్సైజ్ అవ్వచ్చు, ట్రైలేటరల్ అవ్వచ్చు, మల్టీలేటరల్ మిలిటరీ ఎక్సర్సైజ్ అవ్వచ్చు. ఇట్లా ఉన్నప్పుడు ఒక కంట్రీతో కానీ 2 countries-తో కానీ ఎక్కువ నెంబర్ ఆఫ్ కంట్రీస్తో ఒక మిలిటరీ ఎక్సర్సైజ్, అది ఎయిర్ ఫోర్స్ అవ్వచ్చు, నావల్ ఫోర్స్ అవ్వచ్చు, ఆర్ ఆర్మర్డ్ ఫోర్స్ అవ్వచ్చు. ఏ మిలిటరీ ఫోర్స్ అయినా సరే దాని వెనకాల ఉద్దేశం ఏంటి అని అంటే ఉన్నటువంటి బెటాలియన్ ఎంతవరకు రెడీగా ఉంది ఫర్దర్ ఫ్యూచర్ లో వచ్చేటువంటి సడన్ ఎఫెక్ట్స్ ని తట్టుకోవడానికి. ఇప్పుడు ఉన్నటువంటి ఎక్విప్మెంట్ అవ్వచ్చు, బెటాలియన్ పర్సనల్ అవ్వచ్చు, వీళ్ళు ఎంతవరకు రెడీగా ఉన్నారు, మనం ఇంకా అప్డేట్ చేసుకోవాల్సిన వీలు ఉందా, ఎన్హాన్స్ చేసుకోవాలా, వీటన్నిటిని బేరీస్ వేసుకోవడం కోసమే ఈ ఎక్సర్సైజెస్ అన్నటువంటివి. కొన్ని ఎక్సర్సైజెస్ 6 months కి కండక్ట్ చేస్తారు, కొన్ని యాన్యువల్లీ ఉంటాయి, బైఎన్యువల్ ఉంటాయి, బైయాన్యువల్ ఉంటాయి. ఇట్లా డిపెండింగ్ అపాన్ దేర్ సిచ్యువేషన్ యాక్టివిటీస్ అనేవి ఉంటాయి. క్లియర్ కదండి? రైట్. నెక్స్ట్ వన్, సి.
Which of the following bank has introduced the Aura credit card with health and wellness benefit? What is that bank? And it is Axis Bank. దీని యొక్క హెడ్ ఆఫీస్ ఎక్కడ ఉందండి? ఇట్ ఈస్ లొకేటెడ్ ఇన్ ముంబై, మహారాష్ట్ర కదా. అండ్ అదేవిధంగా ఈ ఆరా క్రెడిట్ కార్డ్ అన్నటువంటిది ఏంటి అని అంటే హెల్త్ అండ్ వెల్నెస్. జనరల్గా ఏదన్నా బ్యాంక్ క్రెడిట్ కార్డ్స్ ఇష్యూ చేస్తుంది, కానీ స్పెసిఫిక్గా ఒక కాన్సెప్ట్ని బేస్ చేసుకొని, ఒక ఫీల్డ్ ఆఫ్ యాక్టివిటీని బేస్ చేసుకొని ఇట్లా కార్డ్స్ కూడా రిలీజ్ చేస్తూ ఉంటుందండి. దట్ ఈస్ ఆరా క్రెడిట్ కార్డ్ వచ్చేసి దీని ద్వారా లైక్ మంత్కి వచ్చేసి ఒక 4 ఆన్లైన్ చెకప్స్, ఫ్రీ వీడియో కన్సల్టేషన్స్, అండ్ దీని ద్వారా ఇంత లిమిట్ అన్నది పెట్టడం జరుగుతుంది. దట్ వాజ్ ద ఇంట్రడక్షన్ ఆఫ్ యాక్సిస్ బ్యాంక్ అండి. అది మాత్రమే కాదు, ఎస్ బ్యాంక్ కూడా రీసెంట్గా వెల్నెస్ క్రెడిట్ కార్డ్, అదేవిధంగా వెల్నెస్ ప్లస్ క్రెడిట్ కార్డ్ అన్నటువంటిది ఎస్ బ్యాంక్ కూడా క్రెడిట్ కార్డ్ని రిలీజ్ చేయడం జరిగింది. క్లియర్ కదండి, రైట్. నెక్స్ట్ వన్, సి నేమ్ ద పర్సన్ హూ ఆనర్డ్ విత్ నెల్సన్ మండేలా వరల్డ్ హ్యూమానిటేరియన్ అవార్డ్ ఫర్ హిస్ అబ్సల్యూట్ స్పిరిట్ అండ్ ప్రొఫెషనలిజం. హూ ఈజ్ ఇట్ అండి? ఇట్ ఈస్ రవి గైక్వాడ్ గారికి రీసెంట్గా నెల్సన్ మండేలా వరల్డ్ హ్యూమానిటేరియన్ అవార్డ్. ఈ అవార్డ్ జనరల్గా ఎవరికి ఇస్తారు అని అంటే హ్యూమానిటేరియన్ అవార్డ్, పేరులోనే ఉంది చూడండి. అంటే సొసైటీకి పనికొచ్చేటువంటి యాక్టివిటీస్ ఎవరైతే చేస్తారో, సొసైటీలో మార్పు తెచ్చేటువంటి పనులు, వాళ్ళకి ఈ హ్యూమానిటేరియన్ అవార్డ్స్ అనేటువంటి ప్రజెంట్ చేయడం జరుగుతుందండి. రవి గైక్వాడ్ గారు హీ వాజ్ అ ఫిలాంథ్రోపిస్ట్. ఈయనకి ఇది మాత్రమే కాదండి, చాలా ఇన్యూమరబుల్ అవార్డ్స్ కూడా లభించాయి. నాట్ ఓన్లీ దట్, దానితో పాటు ఈయనకి 2 గిన్నీస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్ కూడా ఈయన సొంతం చేసుకున్నారు. 2 సార్లు గిన్నీస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్ లో కూడా హీ గాట్ యాన్ ఎంట్రీ. ఆ విధంగా ఆయన చేసినటువంటి సర్వీస్ కి హీ గాట్ దిస్ అవార్డ్ రీసెంట్లీ. క్లియర్ కదండి, రైట్. నెక్స్ట్ వన్, సి నేషనల్ గర్ల్ చైల్డ్ డే is celebrated on which of the following date? దట్ ఈస్ ఆన్ January 25th నేషనల్ గర్ల్ చైల్డ్ డే సెలబ్రేట్ చేస్తామండి. అదేవిధంగా January 24th ఇంకో డే కూడా సెలబ్రేట్ చేస్తామండి. దట్ ఈస్ ఇంటర్నేషనల్ ఎడ్యుకేషన్ డే కూడా January 24th సెలబ్రేట్ చేస్తాం. అదేవిధంగా ఈ నేషనల్ గర్ల్ చైల్డ్ డే సందర్భంగా ఈ January 24th ఉత్తరాఖండ్ స్టేట్ గవర్నమెంట్ ఏం చేసింది అని అంటే సృష్టి గోస్వామి అన్నటువంటి ఒక 20 ఏళ్ల అమ్మాయిని 1 డే సీఎంగా ఉత్తరాఖండ్ స్టేట్ గవర్నమెంట్ అన్నది పర్మిట్ చేయడం జరిగింది. ఉత్తరాఖండ్ స్టేట్ గవర్నమెంట్ సృష్టి గోస్వామి అన్నటువంటి ఒక 20 ఏళ్ల బాలికని, 20 ఏళ్ల అమ్మాయిని ఒక డే సీఎంగా ప్రకటించడం జరిగింది. ఆన్ దట్ డే, ఆన్ January 24th ఇట్ సెల్ఫ్ నేషనల్ గర్ల్ చైల్డ్ డే ఎందుకు సెలబ్రేట్ చేస్తామా అని అంటే ఈ సెక్స్ రేషియో, మనకు ఉన్నటువంటి సెక్స్ రేషియో దట్ ఈస్ ద మేల్ లైక్ ఫర్ ఎవ్రీ 1000 మేల్స్ కి 950 ఫీమేల్ ఉండాలి కదండి. అదేవిధంగా ఒకవేళ 1050 మేల్ ఉన్నారనుకోండి, 1000 ఫీమేల్ ఉండాలి. 50 డిఫరెన్స్తో ఈ రేషియో అన్నటువంటిది మెయింటైన్ అవుతూ ఉండాలి. అలా కాకుండా ఫీమేల్ సెక్స్ రేషియో అన్నటువంటిది తగ్గిపోతున్నప్పుడు ఆ సెక్స్ రేషియోని ఎన్హాన్స్ చేయాలి అన్నప్పుడు ఈ దాని పట్ల ప్రజల్లో అవేర్నెస్ క్రియేట్ చేయాలి అన్న ఉద్దేశంతో ఈ నేషనల్ గర్ల్ చైల్డ్ డేని January 24th సెలబ్రేట్ చేయడం జరుగుతుంది. ఎవ్రీ ఇయర్ ఆన్ January 24th. క్లియర్ కదండి, రైట్. నెక్స్ట్ వన్, వాట్ ఈస్ ద ఇండియాస్ ర్యాంక్ ఇన్ గ్లోబల్ క్లైమేట్ రిస్క్ ఇండెక్స్ 2021 ఆఫ్ జర్మన్ వాచ్? వాట్ ఈస్ దట్ అండి? వాట్ ఈస్ అవర్ ర్యాంక్? మన ర్యాంక్ వచ్చేసి 7th అండి. దీంట్లో టాప్ అంటే ఫస్ట్ పొజిషన్లో ఉన్నటువంటి కంట్రీ వచ్చేసి ఇట్ ఈజ్ మొజాంబిక్ అండి. అదేవిధంగా సెకండ్ ప్లేస్లో ఉన్నటువంటి కంట్రీ వచ్చేసి మొజాంబిక్, జింబాంబే అండ్ థర్డ్ ప్లేస్లో బహమాస్. ఈ 3 కూడా టాప్ 3 పొజిషన్స్లో ఉన్నాయనంటే తోప్ అని కాదండి. వర్స్ట్ హిట్ క్లైమేట్ రిస్క్ ఇండెక్స్లో వర్స్ట్ హిట్లో ఉన్నాయి. ఇంకా ఇప్పుడు కూడా వాళ్ళు కేర్ తీసుకోలేదనుకోండి, కాషియస్గా ఉండి ఫర్దర్గా దే హ్యావ్ టు ఫేస్ లాట్ ఆఫ్ ఎన్వైరన్మెంటల్ ట్రబుల్స్. ఈ జర్మన్ వాచ్ అన్నటువంటిది జర్మన్ బేస్డ్ environmental organization. Its headquarters are located in
బాన్ జర్మనీ. ప్రతి ఇయర్ కూడా ఈ గ్లోబల్ క్లైమేట్ రిస్క్ ఇండెక్స్ అన్నటువంటి దానిని ఇవ్వడం జరుగుతుంది. మన ఇండియా కూడా తక్కువ ఏం లేదండి, 7th పొజిషన్లో ఉంది అనంటే మనం కూడా కాషియస్గా ఉండాల్సిన అవసరం ఎంతైనా ఉంది. మొజాంబిక్, జింబాబ్వే, బహమాస్ అయితే ఇంకా వర్స్ట్ హిట్ క్లైమేట్ విషయంలో దేవర్ ఇన్ వర్స్ట్ హిట్ అని చెప్పుకోవచ్చు. క్లియర్ కదండి, రైట్. నెక్స్ట్ వన్, సుదర్శన్ సాహో won the Padma Vibhushan 2021 award in which of the following category? What is that category అండి? It is art కేటగిరీలో సుదర్శన్ సాహో, he is from the state ఒడిషా అండి. he is a sculptor. స్కల్ప్టర్ అంటే తెలుసు కదండి, బీయింగ్ ఎ స్కల్ప్టర్ ఇన్ ద ఫీల్డ్ ఆఫ్ ఆర్ట్ ఆయనకి రీసెంట్గా పద్మ విభూషణ్ లభించింది. మనందరికీ తెలుసు పద్మ విభూషణ్ అన్నటువంటి అవార్డ్స్, లైక్ పద్మ అవార్డ్స్ అన్నటువంటివి ఎప్పుడు ప్రజెంట్ చేస్తారండి? రిపబ్లిక్ డేనే ఈ పద్మ అవార్డ్స్ అన్నటువంటివి ప్రజెంట్ చేస్తారు. అసలు ఈ పద్మ అవార్డ్స్ యాజ్ వెల్ యాజ్ పద్మ విభూషణ్ అండ్ భారత్ రత్న అన్నవి ఏ ఇయర్ నుంచి స్టార్ట్ చేశారంటే మొట్టమొదటిసారి 1954 నుంచి ఇవ్వడం మొదలు పెట్టారు, భారత్ రత్న అండ్ పద్మ విభూషణ్ అవార్డ్స్. ఈ పద్మ విభూషణ్ దాని తర్వాత పద్మశ్రీ, పద్మభూషణ్, ఇలా టోటల్గా పద్మ అవార్డ్స్ అని అంటే పద్మశ్రీ, పద్మభూషణ్, పద్మ విభూషణ్ ఈ మూడు కూడా పద్మ అవార్డ్స్ కిందకు వస్తాయండి. భారత్ రత్న వచ్చేసి ప్రతి ఇయర్కి మ్యాక్సిమం 3 మాత్రమే భారత్ రత్న ఇవ్వగలరు. దట్ ఈస్ ద లిమిటేషన్. కేవలం 3 మాత్రమే ఇవ్వాలి, అంతకు మించి ఇవ్వడానికి ఉండదు. అదేవిధంగా ఈ పద్మ అవార్డ్స్ వచ్చేసరికి టోటల్గా ఒక ఇయర్కి వచ్చేసరికి 120 మెంబర్స్కి పద్మ అవార్డ్స్ ఇవ్వచ్చు. అవి పద్మశ్రీ, పద్మభూషణ్, పద్మ విభూషణ్ మొత్తం కలిపి టోటల్గా 120 అవార్డ్స్ అన్నవి లిమిటేషన్. రీసెంట్గా 2021లో వచ్చినటువంటి పద్మశ్రీ, పద్మ విభూషణ్, పద్మభూషణ్ అవార్డ్స్ మనం ఒకసారి చూస్తే పద్మ విభూషణ్ టోటల్గా 7 వచ్చాయండి. పద్మభూషణ్ వచ్చేసి 10 పద్మభూషణ్ అవార్డ్స్ ఇచ్చారు. అదేవిధంగా పద్మశ్రీ వచ్చేసరికి 102 పద్మశ్రీ అవార్డ్స్, టోటల్ వచ్చేసరికి 119 పద్మ అవార్డ్స్ని ప్రజెంట్ చేయడం జరిగింది. దీంట్లో భాగంగానే మళ్ళీ చాలా కేటగిరీస్ ఉంటాయండి. ఒక ట్రాన్స్జెండర్కి పద్మ అవార్డు లభించింది. అదేవిధంగా టోటల్గా ఎంతమంది మహిళలకి లభించింది అనంటే పద్మ అవార్డ్ వచ్చేసి 29 విమెన్ గెలుచుకున్నారు. అదేవిధంగా 10 మంది లైక్ వేరే ఎన్ఆర్ఐస్ కానీ, ఓసీఐస్ కానీ వీళ్ళందరికీ కలిపి టోటల్గా 10 ఇవ్వడం జరిగింది. అదేవిధంగా పోస్టుమస్లీ చనిపోయిన తర్వాత కూడా కొంతమందికి పద్మ అవార్డ్స్ ఇస్తారండి. అవి ఎంతమందికి ఇచ్చారంటే పోస్టుమస్లీ 16 అవార్డ్స్ ప్రజెంట్ చేయడం జరిగింది. దాంట్లో వన్ ఆఫ్ ద పర్సన్స్ వచ్చేసి బాలసుబ్రహ్మణ్యం గారు, ఎస్పి బాలసుబ్రహ్మణ్యం గారికి పోస్టుమస్లీ పద్మ విభూషణ్, అది కూడా ఏ కేటగిరీలో అంటే ఆర్ట్ కేటగిరీలోనే పద్మ విభూషణ్ మన ఎస్పి బాలసుబ్రహ్మణ్యం గారికి పోస్టుమస్లీ లభించడం జరిగింది. ఇవి ఎప్పుడు ఇస్తారు అనంటే ఆన్ ద ఈవ్ ఆఫ్ రిపబ్లిక్ డే మన ప్రెసిడెంట్ అయినటువంటి రామ్నాథ్ కోవింద్ గారు ప్రజెంట్ చేస్తారు. నాట్ ఓన్లీ దట్, ఆన్ రిపబ్లిక్ డే ఇవి మాత్రమే కాదండి, పద్మ అవార్డ్స్ మాత్రమే కాదు, బాల్ శక్తి పురస్కార్ అవార్డ్స్ కూడా ఈ రోజే ప్రజెంట్ చేయడం జరుగుతుంది. రాష్ట్రపతి భవన్లో రామ్నాథ్ కోవింద్ గారు ప్రజెంట్ చేస్తారు. ఈ ఇయర్ 2021కి సంబంధించి ఎంతమంది అవార్డ్స్ గెలుచుకున్నారంటే టోటల్గా 32 చిల్డ్రన్కి బాలశక్తి పురస్కార్ అవార్డ్స్ లభించాయి. అంటే 18 ఇయర్స్ లోపు ఉన్నటువంటి 18 or 16 ఇయర్స్ లోపు ఉన్నటువంటి చిల్డ్రన్ ఎవరైతే కొత్త కొత్త ఇన్నోవేషన్స్ చేస్తారో వాళ్ళకి, అంటే దాంట్లో కూడా ఇన్నోవేషన్స్ అని మాత్రమే కాదండి, డిఫరెంట్ ఫీల్డ్స్ ఆఫ్ యాక్టివిటీస్ ఉంటాయి. ఆ బ్రేవరీకి కొంతమందికి అవార్డ్స్ వస్తాయి, ఇన్నోవేషన్కి, సైన్స్ అండ్ టెక్నాలజీకి, ఇట్లా వాళ్ళ యొక్క స్పెషల్ టాలెంట్ని బేస్ చేసుకొని బాలశక్తి పురస్కారం అన్నటువంటి ఇవ్వడం జరుగుతుంది. ఈ ఇయర్ 32 చిల్డ్రన్కి బాలశక్తి పురస్కారం అన్నవి, అది కూడా ఏడైనా ఇచ్చారు అనంటే సి ఆన్ ద ఈవ్ ఆఫ్ నాట్ ఆన్ దిస్ January 26th అండి, January 25th నేషనల్ గర్ల్ చైల్డ్ డే, దట్ ఈస్ ఆన్ January 24th ఈ అవార్డ్స్ని ప్రజెంట్ చేయడం జరిగింది మన ప్రెసిడెంట్ అయినటువంటి రామ్నాథ్ కోవింద్ గారు. క్లియర్ కదండి, రైట్. నెక్స్ట్ వన్, సి దీస్ ఆర్ పద్మ విభూషణ్స్ అండి. పద్మ విభూషణ్స్ ఇట్లా కొంతమందికి ఇచ్చాం. సో ఎందుకు ఓన్లీ పద్మ విభూషణ్ స్లైడ్ ఇచ్చామనంటే అన్ని కూడా ప్రజెంట్ చేయలేము కాబట్టి, యాజ్ వీ హ్యావ్ ఫౌండ్ దిస్
పద్మ విభూషణ్ సెషన్ ఇంపార్టెంట్, వీ హ్యావ్ మెన్షన్ హియర్. క్లియర్ కదండి. నెక్స్ట్ వన్, విచ్ కంట్రీ విల్ హోస్ట్ 2022 ఏషియన్ ఫుట్బాల్ కాన్ఫెడరేషన్ విమెన్స్ ఫుట్బాల్ ఏషియా కప్? వాట్ ఈస్ దట్ కంట్రీ అండి? ఇండియా ఈస్ గోయింగ్ టు హోస్ట్ దిస్ వన్ ఇన్ 2022. దీంట్లో టోటల్గా 12 టీమ్స్ ఆడబోతున్నాయండి. అర్లియర్ దీని ప్లేస్లో 8 టీమ్స్ ఉండేవి, ఇప్పుడు దాన్ని ఎన్హాన్స్ చేసి 12 టీమ్స్ చేయడం జరిగింది. దీంట్లో ఎవరైతే విన్నర్స్గా ఉంటారో ఈ టోర్నమెంట్ అన్నది 2023లో జరగబోయేటువంటి ఫిఫా విమెన్స్ వరల్డ్ కప్కి డైరెక్ట్ ఎంట్రీ అవ్వబోతుంది. అదేవిధంగా రీసెంట్గా ఇంటర్నేషనల్ క్రికెట్ కౌన్సిల్ వాళ్ళు ప్లేయర్ ఆఫ్ ద మంత్ అన్నటువంటి ఒక అవార్డుని లాంచ్ చేయడం జరిగింది. ప్లేయర్ ఆఫ్ ద మంత్ అని లైక్ బోత్ మేల్ క్రికెటర్స్ ఫీమేల్ క్రికెటర్స్కి ఇద్దరికి వర్తించేలాగా ప్లేయర్ ఆఫ్ ద మంత్ ఈ కొత్త అవార్డుని కూడా ఇనిషియేట్ చేయడం జరిగింది బై ఐసీసీ. దీని యొక్క హెడ్ క్వార్టర్స్ ఎక్కడ ఉన్నాయండి? దోస్ ఆర్ లొకేటెడ్ అట్ దుబాయ్, UAE. క్లియర్ కదండి, రైట్. నెక్స్ట్ వన్, the Election Commission of India has launched the e-Epic electoral photo identity card program on the occasion of National Voters Day అండి. ఈ అంటే ఏంటండి? దట్ ఈస్ నథింగ్ బట్ ఎలక్టోరల్. ఎపిక్ స్టాండ్స్ ఫర్ వాట్? ఎలక్టోరల్ ఫోటో ఐడెంటిటీ కార్డ్. ఈ ఎపిక్ అన్నటువంటి కాన్సెప్ట్ ని ఈ నేషనల్ ఓటర్స్ డే ఎప్పుడు సెలబ్రేట్ చేస్తామండి? వి సెలబ్రేట్ ఇట్ ఆన్ January 25th. నాట్ ఓన్లీ ఆన్ దిస్ డే, January 25th ఇంకో డే కూడా సెలబ్రేట్ చేస్తామండి. దట్ ఈజ్ టూరిజం డే కూడా January 25th సెలబ్రేట్ చేయడం జరుగుతుంది. బేసిక్లీ నేషనల్ ఓటర్స్ డే అన్నటువంటి దీని వెనకాల ఒక హిస్టరీ ఉందండి. ఏంటి అనంటే ఎలక్షన్ కమిషన్, మనందరికీ తెలుసు ఎలక్షన్ కమిషన్ అన్నటువంటిది కాన్స్టిట్యూషనల్ బాడీ. ఈ ఎలక్షన్ కమిషన్ అన్నటువంటిది మన కాన్స్టిట్యూషన్ రిపబ్లిక్ డే సెలబ్రేషన్స్ కి ఒక్క డే ముందు ఫామ్ అయింది. దట్ ఈస్ ఆన్ January 25th, 1950. మనం ఇండియన్ కాన్స్టిట్యూషన్ ని ఇంప్లిమెంట్ చేసే ఒక్క రోజు ముందు, అదే రిపబ్లిక్ డే సెలబ్రేషన్స్ ఒక్క రోజు ముందు January 25th ఈ ఎలక్షన్ కమిషన్ అన్నటువంటి దాన్ని ఎస్టాబ్లిష్ చేయడం జరిగింది. అప్పటి నుంచి వీ హ్యావ్ బీన్ సెలబ్రేటింగ్ దిస్ ఎలక్షన్ కమిషన్స్ ఫౌండింగ్ డే. అదేవిధంగా నేషనల్ ఓటర్స్ డే కూడా ఆన్ దిస్ డే వి సెలబ్రేట్. దీని వెనకాల మోటో తెలుసు కదండి, ఓట్, దాని యొక్క ప్రామినెన్స్, ప్రజల్లో అవేర్నెస్ క్రియేట్ చేయాలి అన్నదే ఈ ఓటర్స్ డే యొక్క ఉద్దేశం. ఇప్పుడు ప్రెసెంట్ ఎలక్షన్ కమిషన్ కి చీఫ్ ఎలక్షన్ కమిషనర్ గా ఎవరు ఉన్నారండి? ఇట్ ఈస్ సునీల్ అరోరా గారు. సునీల్ అరోరా ఈ సర్వింగ్ యాజ్ అ చీఫ్ ఎలక్షన్ కమిషనర్ ఫర్ ఎలక్షన్ కమిషన్. క్లియర్ కదండి, రైట్. నెక్స్ట్ వన్, see the next one. According to Oxfam, wealth of Indian billionaires increased by what percent during lockdown? What is that percentage అండి? 35% ఇంక్రీజ్ అయిందంట ఈ ఆక్స్ఫామ్ వాళ్ళ రిపోర్ట్ ప్రకారం. అంటే లాక్డౌన్ లో ప్రతి ఒక్కళ్ళు, చాలా మంది వాళ్ళ యొక్క ఉద్యోగాలు కోల్పోయారు, చాలా ఉపాధి కోల్పోయారు. చాలా మందికి అయితే ఉపాధి ఉన్నప్పటికీ కూడా వాళ్ళ శాలరీ డిడక్షన్స్ అవ్వడం కానీ ఇన్కమ్ అన్నది తగ్గిపోయింది, మనకు తెలుసు. అదే విధంగా కానీ ఈ బిలియనియర్స్ యొక్క వెల్త్ మాత్రం ఇంప్రూవ్ అవుతూనే పోయింది. లైక్ వన్ ఫెమిలియర్ ఎగ్జాంపుల్ ముఖేష్ అంబానీ విషయమే తీసుకుంటే, ముఖేష్ అంబానీ గారు లైక్ ఈ లాక్డౌన్ టైం పీరియడ్లో ఆయన సంపాదించినటువంటి సంపాదన ఎంత అనంటే 90 కోట్లు అండి. 90 crores ఫర్ 1 hour. గంటకు వచ్చేసి ఆయన సంపాదన 90 crore rupees. అదేవిధంగా ఈ మార్చిలో లాక్డౌన్ ఎప్పుడు స్టార్ట్ అయిందండి? మార్చిలో లాక్డౌన్ స్టార్ట్ అయింది కదా. లాక్డౌన్ జరిగినప్పుడు మార్చి నెల ఒక్కటే టాప్ 100 బిలియనర్స్ వాళ్ళ యొక్క వెల్త్, వాళ్ళ యొక్క ఇన్కమ్, ఆ ఒక్క నెల వాళ్ళ యొక్క ఇన్కమ్ ఇస్తే ఒక్కొక్క పర్సన్ మన ఇండియాలో ఉన్నటువంటి పూరెస్ట్ ఆఫ్ ద పూరెస్ట్ అంటే 130 million ఇండియన్స్కి, 138 million ఇండియన్స్కి ఒక్కొక్క పర్సన్కి 94,045 రూపీస్ చెక్ని ఇవ్వచ్చు. వాళ్ళ యొక్క వెల్త్ అంత జనరేట్ అయింది ఈ పాండమిక్ లో కూడా. అదేవిధంగా సపోజ్ ఒక టాప్ 10 బిలియనర్స్ ఇన్కమ్ గినక మనం
ఈ పాండమిక్ లో వాళ్ళు సంపాదించిన సంపాదన కనుక మనం తీసుకుంటే వాళ్ళు ఎంత సంపాదించారంటే ఎంజీ నరేగా స్కీమ్ కింద ఎవరైతే వర్క్ చేస్తున్నారో వాళ్ళని నెక్స్ట్ ఇంకొక 10 ఏళ్ల పాటు వాళ్ళకి ఈ ఎంజీ నరేగా స్కీమ్ ని 10 ఏళ్ల పాటు రన్ చేయొచ్చు. లేదు అని అంటే హెల్త్ మినిస్ట్రీనైనా ఎంజీ నరేగా స్కీమ్ నైనా 10 ఏళ్ల పాటు రన్ చేయొచ్చు. అంత వెల్త్ ని సంపాదించుకోవడం జరిగింది. ఓవరాల్ గా చూస్తే వీళ్ళ యొక్క వెల్త్ వచ్చేసి 35% ఇంక్రీజ్ అయింది. క్లియర్ కదండి, రైట్. నెక్స్ట్ వన్, సి హూ అమంగ్ ద ఫాలోయింగ్ హ్యాస్ బికమ్ ద ఫస్ట్ ఉమెన్ ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ ఈస్టర్నియా అండి. ఇట్ ఈస్ కజా కల్లాస్. హర్ పార్టీ వాజ్ రిఫార్మ్స్ పార్టీకి చెందినటువంటి వ్యక్తి అండి ఈవిడ. షీ హెస్ బికమ్ ద ఫస్ట్ ఉమెన్ పిఎం. ఈస్టర్నియా యొక్క క్యాపిటల్ అండ్ కరెన్సీ వచ్చేసి ఇట్ ఈస్ తల్లిన్ అండ్ ద కరెన్సీ ఈజ్ యూరో అండి. బై ప్రొఫెషన్ షీ వాజ్ అ లాయర్. అర్లియర్ లా మేకర్ గా కూడా వర్క్ చేయడం జరిగిందండి ఈవిడ. ఈ ఈస్టర్నియాకి రీసెంట్ గా ఫస్ట్ ఉమెన్, మొట్టమొదటి మహిళా ప్రైమ్ మినిస్టర్ గా అపాయింట్ అవ్వడం జరిగింది. ఈస్టర్నియా విషయానికి వస్తే ఇట్ ఈస్ అ మెంబర్ ఆఫ్ యూరోపియన్ యూనియన్ లో మెంబర్, అదేవిధంగా నాటో, నార్త్ అట్లాంటిక్ ట్రీటీ ఆర్గనైజేషన్ లో కూడా వన్ ఆఫ్ ద మెంబర్స్. క్లియర్ కదండి, రైట్. నెక్స్ట్ వన్, సి ఇండియాస్ ఫస్ట్ జెండర్ పార్క్ విల్ బి ఇనాగ్రేటెడ్ అట్ విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ప్లేస్? ఎస్, ఎక్కడ ఇనాగ్రేట్ చేశారండి? ఇట్ వాజ్ ఇనాగ్రేటెడ్ అట్ కోయికోడ్, కేరళలో ఇనాగ్రేట్ చేయడం జరిగింది. రీసెంట్ గా జరిగినటువంటి ఐసీజీఈ సెకండ్ ఐసీజీఈ సమ్మిట్ లో ఈ జెండర్ పార్క్ అన్నటువంటి దాన్ని ఇనాగ్రేట్ చేశారు. జెండర్ పార్క్ అయితే అర్లియర్ 2013 లోనే ఎస్టాబ్లిష్ చేశారు. కాకపోతే ఇనాగ్రేట్ చేయడం మాత్రం 2013 ఆర్ 17 అండి, ఎగ్జాక్ట్ సీరియస్ ఫిగర్ 13 ఆర్ 17 లో దీన్ని ఎస్టాబ్లిష్ చేశారు. కాకపోతే ఇప్పుడు రీసెంట్ గా ఇనాగ్రేట్ చేశారు. దీనిలో భాగంగానే జెండర్ లైబ్రరీ, జెండర్ ఇన్నోవేషన్ హబ్స్, ఇవన్నీ కూడా జెండర్ పార్క్ లో భాగంగానే లాంచ్ చేయడం జరిగింది ఇంప్లిమెంటేషన్ లోకి. దీని వెనకాల ఉద్దేశం ఏంటి అని అంటే లైక్ విమెన్ కి కూడా ఈక్వల్ ఆపర్చునిటీని కలిగించాలి, అదేవిధంగా జెండర్ డిస్పారిటీని తగ్గించాలి అన్నటువంటి మెయిన్ మోటోతో ఈ కోయికోడ్ లో జెండర్ పార్క్ అన్నటువంటి దానిని రీసెంట్ గా ఇనాగ్రేట్ చేయడం జరిగింది. క్లియర్ కదండి, రైట్. వెల్, నెక్స్ట్ వన్, ద లాస్ట్ వన్ ఫర్ టుడే. వేర్ వాజ్ ద సెకండ్ ఇండియా బంగ్లాదేశ్ కాన్సులర్ డైలాగ్ 2021 హెల్డ్? ఎక్కడ జరిగిందండి? న్యూఢిల్లీలోనే జరిగింది కదా రీసెంట్ గా. అర్లియర్ ఈ ఫస్ట్ బంగ్లాదేశ్ కాన్సులర్ అయితే 2017 లో జరిగిందండి. దాని తర్వాత అసలు ఈ కాన్సులర్ సమ్మిట్ అన్నది ఇండియాకి బంగ్లాదేశ్ కి మధ్య 2017 లో ఎస్టాబ్లిష్ అయింది ఫర్ ద ఫస్ట్ టైం. అప్పుడే జరిగింది ఫస్ట్ కాన్సులర్. దాని తర్వాత ఇప్పుడు 2021 లో రీసెంట్ గా జరిగిందండి. బంగ్లాదేశ్, వాట్ ఆర్ ద క్యాపిటల్ అండ్ కరెన్సీ ఆఫ్ బంగ్లాదేశ్ అండి? దోస్ ఆర్ ఢాకా, కరెన్సీ ఈజ్ ఢాకా అండ్ టకా. అదే విధంగా ఈ కాన్సులర్ మీటింగ్ అంటే ఏంటంటే దీని వెనకాల అసలు ఉద్దేశం ఏంటి అని అంటే లైక్ కాన్సులర్ కి సంబంధించి అంటే మన ఇండియన్స్ వేరే ఫారిన్ ల్యాండ్ లో ఉన్నటువంటి మన ఇండియన్స్ వాళ్ళకు వచ్చేటువంటి ఫారిన్ ఇష్యూస్ ఏమన్నా ఉంటే వాటిని పరస్పర కోఆపరేషన్ తో డీల్ చేయాలి అన్నటువంటిదే ఈ ఇండో బంగ్లాదేశ్ కాన్సులర్ డైలాగ్. నెక్స్ట్ ఎక్కడ జరగబోతుంది అని అంటే నెక్స్ట్ ఢాకాలో జరగబోతుంది. క్లియర్ కదండి, రైట్. ఓకే, వెల్, that's all for today. We'll be coming up shortly with union budget as well as February current affairs. Until then, be fit, be consistent, and thank you.